హాయ్ హలో నమస్తే, నేను మీ డాక్టర్ ప్రభు కుమార్ చల్లగాలి. డాక్టర్ ప్రభు టీవీ, ప్రభు హెల్త్ టీవీ, ప్రభు ప్రైమ్ పొలిటికల్ టీవీకి తిరిగి మీకు స్వాగతం. ఈ రోజు ముఖ్య అంశం ఆజ్ కా తాజా ఖబర్ ఏంటంటే ఎండల కాలం. ఈ ఎండలు తీవ్రంగా పెరిగాయి. ఈ రోజు మన భారతదేశం అంతా కూడా 2 రాష్ట్రాల్లో కూడా విపరీతమైనటువంటి ఎండలు. ఈ ఎండల తాకిడికి 36 నుంచి 40 డిగ్రీల టెంపరేచర్లు పెరగడం వల్ల అనేక మంది మూలపడుతున్నారు. చాలా మందికి గొంతు నొప్పులు, విష జ్వరాలు, లేదా శరీరంలో రకరకాల బాధలు, తలకాయ నొప్పి, కళ్ళు గుడ్డు నొప్పులు, ఇలాగ రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. మన ప్రజలను హెచ్చరించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పుడున్నటువంటి సమస్య ఏంటంటే అత్యధికంగా జ్వరం రావడం, జనరల్ వీక్నెస్, కాళ్ళు నొప్పులు, రకరకాల శరీర ప్రాబ్లమ్స్, వైరల్ మయాలజియా లాగా కనపడతా ఉన్నాయి. ఈ రోజు ఫ్రీక్వెంట్ గా ఇలాంటి పేషెంట్లు చూస్తా ఉన్నాం. మా ఓపీ కూడా పెరుగుతా ఉంది. కారణం ఏంటంటే ఈ క్లైమేటిక్ ట్రాన్సిషన్, ఏదైతే క్లైమేట్ వింటర్ నుంచి సమ్మర్ లోకి వెళ్తుందో దీనివల్ల ఈ సమస్య మనకు కనపడతా ఉంది. అయితే మనం ఈ సమ్మర్ లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ సమ్మర్ లో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మనం బాగుంటామనే ఆ విషయాలు మీకు మన ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఆ పేషెంట్లు అందరూ కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే జనరల్ గా ఈ ఎండల కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ, సిటీలో ఉన్న పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు కానీ, ఆఫీస్కి వెళ్లే వాళ్ళు పొద్దున్న 9 గంటల లోపల వెళ్ళటం, సాయంత్రం 6 గంటల తర్వాత బయటపడటం, ఇది ముఖ్యమైన అంశం. లేదు మాకు మధ్యలో కూడా పనిచేయాలంటే తప్పకుండా మీరు చక్కని వదులైన దుస్తులు ధరించాలి. కాటన్ దుస్తులు లాంటివి ధరించడం మంచిది. శరీరం నుంచి చెమట ఎంత బాగా వెళ్ళిపోతుందో చూసుకోవాలి. పర్స్పిరేషన్, ఈ పర్స్పిరేషన్ కనుక ఎక్కువ ఉంటే ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. ఎన్ని సార్లు నీళ్లు తాగితే అంత మంచిది. నీళ్ళల్లో మీరు సరదాగా నిమ్మకాయ నీళ్ళు కలుపుకోవచ్చు, లేదా నిమ్మకాయ కలుపుకొని నీళ్ళు తాగొచ్చు, లేదా చిటికెడు ఉప్పు, చారుడు పంచదార నిమ్మకాయతో తాగొచ్చు, లేదు బత్తాయి జ్యూస్ తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, మజ్జిగ నీళ్ళు తాగొచ్చు, అంబలి మన రాగి మాల్ట్ లాగా అంబలి చేసుకుని తాగొచ్చు. ఇలాగా అనేక రకాల ద్రవ పదార్థాలని మీరు తాగాలి. ఎందుకంటే ఈ ద్రవ పదార్థాలు తాగితేనే మన శరీరంలో ఎప్పుడైతే చెమట ద్వారా సోడియం, పొటాషియం క్లోరైడ్స్ బయటకు వెళ్ళిపోతాయో, ఈ సోడియం పొటాషియం బయటకు వెళ్ళిపోవడం ద్వారా ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ని మనం తగ్గించుకోవడం కోసం ఏం చేయాలి, దాన్ని మళ్ళీ రిప్లినిష్ చేయాలి. కావాల్సినంత నీటిలో ఎలక్ట్రాల్ పౌడర్ కలుపుకోవటమా, లేదు ఉప్పు పంచదార, చిటికెడు ఉప్పు చారెడు పంచదార కలుపుకోవటమా, లేదా నిమ్మకాయతో కలిపి కాంబినేషన్ వాడటం, లేదా సబ్జా గింజలు వాడుకోవడమా, సుగంధ నీళ్లు వాడుకోవడమా, ఇట్లాగా రకరకాల నీటిని మనం తీసుకోవడం ద్వారా శరీరంలో తేమ శాతాన్ని మనం పెంచుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే టెంపరేచర్ 36 నుంచి 40 నుంచి 50 డిగ్రీల దాకా పోతుందో మనం కోల్డ్ లా ఉడికిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఇమీడియట్ గా నీటి శాతాన్ని పెంచుకుంటూ అవుతాం. ఒకవేళ అయితే ఈ నీటి శాతం తగ్గింది, ఎప్పుడైతే ఎవరైనా మీరు అపస్మారక స్థితిలో కనుక చూస్తే, అపస్మారక స్థితిలోకి వెళ్ళేటట్టుగా చూస్తే, వాళ్ళకు బాగా తీవ్రంగా చెమటలు కారుంటే వారికి వెంటనే మీరు చల్లని ప్రదేశంలోకి మార్చి ఐస్ స్పాంజింగ్, సంక లోపల గజ్జల దగ్గర ఐస్లు పెట్టడం ద్వారా వేడిని వారి శరీరంలో తగ్గించి వెంటనే వారికి నీటిని తాపడం, రకరకాల ఇందాక చెప్పిన రకరకాల పానీయాల ద్వారా మనం తగ్గించవచ్చు. అట్లాగే వారికి ఆ పానీయాలు తాపించాలి. ఇలా తాపించడం ద్వారా మనము పేషెంట్ లో వెంటనే ఫ్లూయిడ్ లెవెల్ పెంచి, బీపీని పెంచి వాళ్ళు అపస్మారక స్థితిలోకి వెళ్లకుండా కాపాడగలుగుతాం. అయితే రోడ్డు మీద అమ్మేటువంటి రకరకాల పానీయాలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రకరకాల పానీయాలలో అనేక రకాలైన విష పదార్థాలు, వైరస్లు, బ్యాక్టీరియాలు ఉంటాయి, ఈగలు ముసురుతా ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలు, అన్హైజీన్ ప్రదేశాలు ఉన్నటువంటి నీటిని తాగటం కానీ, ఐస్ ని వాడటం కానీ, లేదా ఇతరత్ర మరి జ్యూసులు తాగడం ద్వారా కొత్తగా గ్యాస్ట్రోఎంటరైటిస్ లాంటి సమస్యలు, అంటే వాంతులు, విరోచన లాంటి సమస్యలు వచ్చి కూడా మీరు ఎండలో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటిది తగ్గించి మీ ఇంటి దగ్గర నుంచే మీరు మాక్సిమం వాటర్ ని క్యారీ చేయటం మంచిది. మీరు బండుల ద్వారా వెళ్తున్నా, బైక్ ద్వారా వెళ్తున్నా, సైకిల్ ద్వారా వెళ్తున్నా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్తున్నా, ఏ రకంగా వెళ్తున్నా మీతోటి మనం తప్పకుండా వాటర్ ని క్యారీ చేయటం ఒక ఉత్తమమైనటువంటి పని. కాబట్టి నీటిని అనేక రకాలుగా మీరు తయారు చేసుకోవచ్చు. అనేక మార్గాలు మీకు నేను ఆల్రెడీ తెలియజేశాను. మజ్జిగ నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, బత్తాయి నీళ్లు, రకరకాల నీటిని మనం తయారు చేసుకోవచ్చు. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎండాకాలంలో మరి కాటన్ దుస్తులు ధరించండి, వదులుగా ఉన్న దుస్తులు ధరించండి. నెత్తికి క్యాప్ ని కానీ, లేదా ఈజీగా ఉండే క్యాప్ ని కానీ, లేదా మన గొడుగును కానీ, మేము చెవులకి ఇయర్ ప్లగ్స్ కానీ వేడి గాలి వెళ్లకుండా ఇయర్ ప్లగ్స్ ని ధరించండి. ఇలా అనేకమైనటువంటి
కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా ఎండ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇది ఒక అంశం. అయితే ఒకవేళ పొరపాటున అపస్మారక స్థితిలో గనక ఆ పేషెంట్ గాని ఆ పర్సన్ గాని వెళ్ళేటువంటి స్థితి గనక ఎండ దెబ్బ గనక తగిలి ఉంటే వెంటనే వాళ్ళని ప్రదేశాల్లోకి మార్చి ఐసు గడ్డలు వాడి ఐవి ఫ్లూయిడ్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కంపల్సరీగా మీరు వైద్యుని సంప్రదించాలి. ఇమ్మీడియట్ గా 100కి ఫోన్ చేయటమా, 108కి ఫోన్ చేయటమా, ఇట్లాగా మీరు హెల్ప్ తీసుకుని ఆ పేషెంట్ ని వెంటనే దగ్గర నుండి హాస్పిటల్ షిఫ్ట్ చేయడం ద్వారా ఐవి ఫ్లూయిడ్స్ పెట్టి వెంటనే ఆ పేషెంట్ బ్రతికించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి, జాగ్రత్తలు తీసుకోండి. ఎండాకాలాన్ని కూడా జాగ్రత్తలతోటి చక్కగా జీవిద్దాం. నేను మీ డాక్టర్ ప్రభు కుమార్ చల్లగాలి, సీనియర్ ఫిజిషియన్, డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్, హైదరాబాద్, మణికొండ. నమస్కారం.